వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ ఆఫీస్ లో ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం జరుపుకుంటుంది. ఈ రజతోత్సవం వేళ బీఆర్ఎస్ ఆఫీస్ లో కొన్ని ఫ్లెక్సీలు అనేది ఆకట్టుకుంటున్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే మనం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగించడం అనేది చూస్తున్నాం. సో పార్టీ 2001లో ఏదైతే పార్టీ పెట్టడం అనేది జరిగిందో జలదృశ్యంలో, సో అప్పటి ఫోటో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ 2008 హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన విద్యార్థి గర్జనలో కేసీఆర్ అని చెప్పేసి కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో మనం నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్టయితే దళితవాడలో నిద్ర 2010 కార్యక్రమం. అప్పటికి మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఉన్నారు. అలాగే గిరిజన తండాలో కేసీఆర్ కాలకృత్యాలు అనేది కూడా ఉంది. సో ఇక్కడ ఈ గిరిజన తండాలోకి వచ్చినప్పుడు అంటే ఆ సమయంలోనే వారికి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి అని చెప్పేసి ఒక థాట్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే అంటే పోరాట సమయం నుంచి కేసీఆర్ చేసినటువంటి మనకి ఫోటోలు కనిపిస్తున్నాయి. అలాగే నల్గొండలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్నటువంటి కేసీఆర్. సో నల్గొండ జిల్లాలో ప్రథమ వార్షికోత్సవం ఇప్పటికి 20 సంవత్సరాలు, అంటే ఇది 24 సంవత్సరాల ఫోటో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే అచ్చంపేటలో రైతులతో కలిసి ఎడ్ల బండి ర్యాలీలో పాల్గొన్న కేసీఆర్ ఫోటో కూడా మనం చూస్తున్నాం. ఇది రెండో సభదే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ రాజీవ్ రహదారి దిగ్బంధ కార్యక్రమం, అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఫోటో. అలాగే సిద్దిపేట నుండి వరంగల్ వరకు సైకిల్ యాత్రలో ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లండన్ థేమ్స్ నది ఒడ్డున కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతున్నటువంటి ఎన్ఆర్ఐలు, అలాగే చలో సెక్రటరియట్ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. సో ఇక్కడ అంటే 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కి సంబంధించినటువంటి గుర్తులని నెమరువేసుకుంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కామన్ మినిమం అమలు కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేసినటువంటి ఫోటో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కీలక నేతలు ఇప్పుడు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, ఆలే నరేంద్ర గారు కావచ్చు, అక్కడ ఉండడం అనేది జరిగింది. సో ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ లోని ఫోటో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. ఇది 25 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా కేసీఆర్ కి సంబంధించి ఫోటోలు ఇక్కడ పెట్టారు. అలాగే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన మిలియం మార్చ్ కార్యక్రమంలో కేసీఆర్ 10 మార్చ్ 2011 ఇక్కడ కోదండరామ్ గారు ఉన్నారు. అలాగే పక్కన పిఓడబ్ల్యూ సంధ్య గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు మసూదన్ చారి గారు కావచ్చు, వినోద్ రావు గారు కూడా ఉన్నారు. సో ఆ రోజు మిలియన్ మార్చ్ అనేది ఇప్పటికీ అంటే తెలంగాణ మూమెంట్ ఎవరు మర్చిపోలేని మూమెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత నెక్లెస్ రోడ్ లో సాగరహారం 2011లో అప్పుడే దృశ్యాలు. ఇక్కడ కేటీఆర్ అలాగే బల్కసుమన్ గారు మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ ఎంపీ అనుకోవచ్చు. సో ఆ దృశ్యాలను కూడా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ ధర్నాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్ర సందర్భంగా రైతులతో కేసీఆర్. సో అలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్రలో కేసీఆర్ కి సంబంధించినటువంటి సందర్భంగా చేసినటువంటి పాదయాత్రకు సంబంధించి కూడా ఇక్కడ ఫోటోలు అనేది మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బంధు దేశంలోనే ఎవరు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. సో ఆ రైతు బంధుకు సంబంధించిన కూడా మొదటి ఫోటో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుతం అక్కడ కేకే ఉన్నారు. కేకే గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది. సో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా మీద కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో పల్లెబాట కార్యక్రమంలో కేసీఆర్ కింద చూసుకున్నట్టయితే రాజీవ్ రహదారి దిగ్బంధం కార్యక్రమాల్లో రోడ్డు పైనే భోజనాలు. సో కేసీఆర్ అలాగే ఇక్కడ హరీష్ రావు మాజీ హోంమంత్రి వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఇక ఈ ఫోటోలో ఉండడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఈ ఫోటోలో చూసుకున్నట్టయితే అలంపూర్ నుండి గద్వాల పాదయాత్ర కావచ్చు, తర్వాత 16/12/2010 తెలంగాణ మహాగర్జన స్వామి అగ్నివేశ్ గారితో కేసీఆర్ బృందం. సో తెలంగాణ మహాగర్జనకు సంబంధించినటువంటి ఫోటో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు.
సో ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి ఉద్యమకారులు కూడా ఈ ఫోటోలో ఉండడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా అంటే 25 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించి తెలంగాణ కోసం కొట్లాడడం కావచ్చు, తర్వాత అక్కడ 2004లో 26 మంది శాసనసభ్యులు అండ్ పార్లమెంట్ సభ్యులతో కేసీఆర్. సో టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత 2004లో ఏకంగా 26 మంది శాసనసభ్యులని టిఆర్ఎస్ పార్టీ అప్పుడు గెలుచుకోవడం అనేది జరిగింది. తర్వాత పార్లమెంట్ సభ్యులు కూడా అందుట్లో ఉండడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం. సో తెలంగాణకు సంబంధించిన మొదటి అడుగు ఇక్కడ నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చినటువంటి నేతలను ఉంది కదా, అక్కడ నిమ్మకాయ రసం కూడా తాపడం అనేది జరుగుతుంది. సో అది మొదటి మూమెంట్ గా చెప్పుకోవచ్చు. సో ఇది ఈ కేసీఆర్ గారు అంటే దేశం మెచ్చినటువంటి పథకాల విషయంలో కూడా ఇప్పటివరకు అంటే బీఆర్ఎస్ హయాంలో ఏమేమి చేసిండ్రో ఆ పథకాలు కూడా ఉన్నాయి. సో కాకతీయ మిషన్ కావచ్చు, రుణమాఫీ, రైతు బంధు, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, 24 గంటల కరెంట్, సబ్సిడీ యంత్రాలు, మార్కెట్ గోదాముల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం, దేశం ఇచ్చిన పథకాలు అని చెప్పేసి 20 సంవత్సరాలుగా ప్రవేశపెట్టినటువంటి అంటే వారి పథకాలు కావచ్చు, ఉద్యమ సమయం నాటి ఫోటోలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.